హాయ్ అండి అందరికీ. నేను మీతో ఇవాళ ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాను. అది మా పాప గురించి. మా పాపకి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఆయాసం అనేది ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి నెబులైజేషన్ అనేది కంపల్సరీ పెట్టాలి అన్నారు. రీసెంట్గా లాస్ట్ 1 మంత్ బ్యాక్ నుంచి తనకి నైట్ టైం రావడం స్టార్ట్ అయింది ఆయాసం అనేది. సో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే అక్కడ మీ పాపకి కంపల్సరీ నెబులైజేషన్ అండ్ ఇన్హేలర్ పర్ డేకి 3 times అనేది స్ప్రే చేయాల్సిందేనండి, లేదంటే ఇట్లానే ఆయాస పడుతూ ఉంటుంది, తను ప్రాబ్లమాటిక్ అవుతుంది అని చెప్పారు. ఆ టైంలో నాకు ఆ నైట్ టైం ఆయాసం వస్తుందంటే యాజ్ ఏ పేరెంట్ కింద ఎవరికైనా టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి టైంలో నేను గీతా మేడంకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను. డాక్టర్ ఇలా అన్నారని కూడా చెప్తే గీతా మేడం ఈ సర్జికల్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ప్రిఫర్ చేశారు. అసలు నేను దీన్ని తీసుకోవడం వెనకాల ఉన్న మెయిన్ రీజనే మా పాపాయ్ హెల్త్ కోసం అండి మెయిన్. సో ఇందులో కుక్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 15 days నుంచి నేను తనకి ఇన్హీలర్ కానీ నెబులైజేషన్ కానీ యూజ్ చేయట్లేదు. తనకి కొంచెం చలిగాలి తగిలినా, ఏసీ ఆర్ బయట చలిగాలి తగిలినా ఆయాసం అనేది స్టార్ట్ అయిపోయేది. అటువంటిది అప్పుడే 15 days నుంచి నేను తనకి ఈ బయట మెడికేషన్ ఏది ఇవ్వకుండా ఓన్లీ ఈ ఓక్లో కుక్ చేయడం ద్వారా తనకి ఒక గుడ్ హెల్త్ని ఇవ్వగలుగుతున్నాను. తను చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ యాజ్ ఏ మదర్ కింద నేను ఒక మంచి గుడ్ హెల్త్ని నా బేబీకి ఇచ్చానని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నా పాపకు ఒక్కదానికే కాదు, యాజ్ ఏ పేరెంట్ కింద మనం మన పిల్లలకి మంచి హెల్త్ని ఇవ్వగలుగుతాం. దీంట్లో కుక్ చేయడం ద్వారా మనం పోషకాలు అనేవి బయటికి వెళ్ళకుండా ఈ సర్జికల్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.